కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి. దీంట్లో 3 పార్టీలు కూడా కలిసి ఉన్నాయి. మోడీ నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండే తెలుగుదేశం పార్టీ, పవన్ గారి నాయకత్వంలో ఉండే జనసేన పార్టీలు 3 కలిపి కూడా అనేక హామీలు ఎన్నికల సమయంలో 2024 మార్చి ఆ ప్రాంతంలో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. పెద్ద ఎత్తున కూడా మాకు తీర్పు ఇచ్చినారని చెప్పేసి ఎంతో ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకమే డిఎస్సి పైన కూడా చేయడం జరిగింది. ఆ డిఎస్సికి 16,000 పోస్టులు అని చెప్పేసి దాంట్లో అవినీతితో కూరుకొనిపోయింది. పేపర్లు కూడా లీక్ అయినాయి. అదే కూడా ఇప్పుడు ఆలస్యంగా అయినా కూడా ఆ రోజు ముఖ్యంగా ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద అర్హత లేకపోయినా, సర్టిఫికేట్ లేకపోయినా, కేవలం స్కూల్ సర్టిఫికేట్లు అవి ఉన్నా కూడా, పరీక్ష రాయకపోయినా కూడా ఈరోజు వారందరికీ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. అందుకోసం మేము సిబిఐ ఎంక్వైరీ కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజానీకానికి ఇచ్చిన హామీలు, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఇచ్చిన 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన హామీ, మరీ ముఖ్యంగా అలాగే ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి 1500 ఇచ్చినవి, ఇవన్నీ కూడా వెంటనే కూడా చెల్లించాలి అని చెప్పేసి కూడా ఈరోజు జరుగుతున్నాం. అందుకోసమే ఈరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రజలతో మమేకమే ఈరోజు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కూడా రాష్ట్రం చేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అలాగే మోడీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు అన్నీ కూడా హామీలు నెరవేర్చాలి, లేకపోతే తీవ్రంగా కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఈరోజు వారు ఇచ్చిన మేనిఫెస్టోకి శవయాత్ర నిర్వహించి దహనం కూడా చేయడం జరిగింది. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పోలీసు వారిని కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు ఇక్కడ అంతా కూడా పరిపాలన అనేది కూడా చేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా జిల్లా కేంద్రమైనా కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి కూడా ఏకపక్షంగా భూ ఆక్రమణలు చేసుకుంటున్నారు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అలాగే ఈరోజు అన్ని భూములు కూడా తీసుకునేదే కాకుండా పరిపాలన కూడా స్తంభించిపోయేటట్టు కూడా ఈరోజు మున్సిపల్ పరిపాలన కూడా చేస్తున్నారు. చెత్త కూడా ఎత్తవేసిన వైనంలో కూడా ఈరోజు ఉన్నాయి. దీనికి అన్ని వ్యతిరేకంగా కూడా ఇవన్నీ కూడా మేము అందరూ కూడా చేస్తున్నామని చెప్పేసి